వరి పంటకి పచ్చిపేడ అయితే వేస్తున్నాను. దీనికంటే ముందు ఇప్పుడు ఈ వెరైటీ వచ్చేసి RNR 15048 వెరైటీ. దీనికంటే ముందు KNM 1638 వెరైటీ అయితే పండించాము. దానికి వచ్చేసి జిలగ పంట పండించి వేసాము. అలాగే మంచి భూమిలో పత్తి పంట అయితే ఉన్నది. ఆ పత్తి పంట కూడా టిల్లర్ కొట్టేసిన తర్వాత పంటకు భూమికి బలం అయితే ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత ఎక్కువ రోజులైతే సమయం అయితే ఉండదు. ఇప్పుడు పండించుకోవడానికి కోసము పండించలేరు. అది దాదాపుగా 2 నెలల వయసైనా కూడా పెట్టాలి. 45 రోజుల నుండి 60 రోజుల వరకైనా జిలగ పంట అయితే పెట్టాలి. 60 రోజుల తర్వాత అయితే దున్ని టిల్లర్ కొట్టేసి ఈ విధంగా వరి పంట అయితే పండిస్తారు. అంత సమయం అయితే దొరకలేదు కాబట్టి ఇప్పుడైతే ఈ విధంగా ఈ వెరైటీ అయితే వేస్తున్నాము. దీనికంటే ముందు కూడా వేసాము. అప్పుడు కూడా పంటకు మంచి ఫలితం ఉన్నింది కాబట్టి మళ్ళీ అయితే అలాగే మంచి దిగుబడి కూడా వచ్చింది కాబట్టి గింజలు కూడా బాగున్నాయి కాబట్టి దానికోసమే ఇప్పుడైతే మళ్ళీ వేస్తున్నాము. చూడండి, ప్రతి ఒక్క కయ్యకు కూడా వేస్తున్నాను. సుమారుగా పెద్ద ట్రప్పులు అయితే 8 ట్రప్పులు వేసి ఈ విధంగా నీళ్ళు వేసి బాగా మెత్తపడిపోయిన తర్వాత కరిగిస్తూ ఈ విధంగా ప్రతి ఒక్క కయ్యకు కూడా ఈ విధంగా వాళ్ళైతే పెట్టించాను. పైప్ లైన్ వేసి అక్కడైతే వేస్తున్నాను. ఇంకా కొన్ని చోట్ల అయితే కాలువల ద్వారా అయితే వేయాల్సి వస్తుంది. ఆ కాలువల ద్వారా కూడా నారుమడికాయ దగ్గర వెళ్ళి పెట్టేసి బాగా డ్రమ్లో వేసి బాగా మెత్తపడిపోయిన తెరిపేసి దాన్ని కూడా వేసుకుంటాను. ఈ విధంగా నాకు కూడా ఒక అంచనాగా గుర్తుంటుంది కాబట్టి అనేసి ప్రతి ఒక్క కయ్యకు కూడా ఈ విధంగా అయితే పెడుతున్నాను. సుమారుగా 13 కయ్యలకు వేస్తున్నాను ఇప్పుడు.